బిగ్ బాస్ తెలుగు 9లో భరణి ఎలిమినేట్ అయ్యాక ఏం జరిగిందో ఓ లుక్కేద్దామా. భరణి వెళ్లిపోయాక హౌస్మేట్స్ మధ్య రిలేషన్స్, ఆట తీరు ఎలా మారిపోయాయో చూడబోతున్నాం. ముఖ్యంగా తనుజ, మాధురి, ఇమాన్యుయల్ వీళ్ల ప్రవర్తన ఎలా ఉందో గమనిద్దాం. ఎందుకంటే ఈ మార్పులే కదా అసలు గేమ్ ఎలా నడుస్తుందో చెప్పేది. మొదటగా తనుజ సంగతి చూద్దాం. భరణిని నాన్నా నాన్నా అని అంతలా పిలిచిన తనుజ ఆయన వెళ్లగానే వెంటనే మాధురి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా బంగారుకొండ అనడం. అబ్బో, చాలా ఓవర్గా, కొంచెం కృత్రిమంగా అనిపిస్తోంది కదూ. ఇలా వెంటనే బంధాలు మార్చేయడం అంటే ఆడియన్స్కు అంతగా నచ్చుతుందో లేదో చూడాలి. ఆమె గేమ్కే కొంచెం దెబ్బ తగిలేలా ఉంది. ఇక రెండవది ఇమాన్యుయల్ డెసిషన్. అతను భరణిని సేవ్ చేయలేదు కదా, దానికి చెప్పిన రీజన్స్ అంటే భరణి గ్రాఫ్ పడిపోతుందని, ఆ మధ్య వచ్చిన హైపరాది కూడా సేఫ్ గేమ్ ఆడొద్దన్నాడని. ఇవన్నీ గేమ్ పరంగా చూస్తే ఓకే, లాజికల్గానే అనిపిస్తున్నాయి. ఎమోషనల్గా అప్పుడు కొంచెం అటు ఇటు అనిపించినా తన గేమ్ ప్లాన్లో ఇది కరెక్ట్ స్టెప్ ఏమో. మరి ఫైనల్గా మూడో పాయింట్ మాధురీగారిలో వచ్చిన చేంజ్. ముందు చాలా స్ట్రిక్ట్గా ఓ ఐరన్ లేడీలాగా ఉండేది కదా, ఇప్పుడేమో అందరితో సాఫ్ట్గా ఓ తల్లిలాగా, అందరికీ పెరుగన్నం కలిపి పెట్టడం, అలా అమ్మ కేటగిరీలోకి వెళ్ళిపోయారు. ఈ కొత్త సాఫ్ట్ యాంగిల్ కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంది. కానీ ఇది తన ఒరిజినల్ గేమ్కి, గెలుపుకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. సో భరణి వెళ్ళాక బిగ్ బాస్ హౌస్లో ఈ బంధాలు, ఎత్తులు పై ఎత్తులు, ఊహించని మార్పులతో ఆట ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది.